హలో అండి, మనకి రైల్వే నుండి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ మధ్య రీసెంట్గా చాలామంది ఫేక్ అనే న్యూస్ అయితే అనుకుంటున్నారు రైల్వే జాబ్స్. సో ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషను. మనకి 10th క్లాస్ అర్హతతో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను వీడియో అయితే చెప్తాను. అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు అవన్నీ డీటెయిల్స్ చూడాలంటే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్లో విజిట్ చేస్తే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి నోటిఫికేషన్ అయితే వీడియోలో అయింది. సో దీంట్లో 10th క్లాస్ అర్హతతో అలాగే డిగ్రీ అర్హతతో కూడా ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ చూడండి, కానిస్టేబుల్ 10th క్లాస్ అర్హతతో ఎన్ని మొత్తం పోస్టులు 4208 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి డిగ్రీ అర్హతతో ఎన్ని ఉన్నాయంటే 452 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 4660 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో దీనికి మనకి ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అంటే 15వ తారీఖు 4వ నెల 2024 అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడు క్లోజింగ్ డేటు 14వ తారీఖు 5వ నెల వరకు కూడా క్లోజింగ్ డేట్ అయితే ఉంది. సో ఇందులో సబ్ ఇన్స్పెక్టరు అండ్ కానిస్టేబుల్ రెండు ఉన్నాయి. సో కానిస్టేబుల్కి వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషను, సబ్ ఇన్స్పెక్టర్కి ఏంటంటే డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్ ఉంది. సో మనకి పే స్కేల్ అంటే మనకి ఎలా అంటే మనకి కానిస్టేబుల్కి 21,700 అనేది ఇస్తారు. సో గ్రాడ్యుయేషన్ అంటే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 35,400 అయితే ఉంటుంది. సో ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఇక్కడే డౌట్ అనేది వస్తుంది. ఏజ్ అనేది మాకు చాలా ఎక్కువగా ఉంది, అసలు ఏజ్ ఎంతవరకు ఉంటుందని చాలామంది డౌట్ అనేది పడుతున్నారు. సో మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏంటంటే 18 నుంచి 28 ఇయర్స్ వరకు. సో భారతీయ రైల్వే నిబంధనల మేరకు ఏంటంటే వయో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, సో ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళకి అందరికి ఏంటంటే 10 ఇయర్స్ ఇలా అంటున్నారు. బట్ ఏంటంటే మినిమము ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అంటే వాళ్ళు 31 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు. సో అలా మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మ్యాక్సిమం ఇది ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ ఏజ్ గురించి కూడా ఇచ్చారు. మనకి 1వ తారీఖు 7వ నెల 2024కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తారు. సో సిబిటి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఫీమేల్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీమేల్కి వీళ్ళందరికీ ఏంటంటే 250 అనేది ఉంటుంది. ఇంకా ఉంటారు కదా అదర్ కేటగిరీస్ ఎవరంటే మనకి ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 500 ఇలా ఉంటుంది. సో ఇది ఫుల్ నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి మీరు అంతా చదవండి. మనకి నేను మళ్ళీ ఓపెనింగ్ డేటు అప్లికేషన్ అనేది ఉంటుంది కదా 15వ తారీఖు 4వ నెల. సో ఆ రోజు నేను అఫీషియల్ వెబ్సైటు అలాగే ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎన్ని వేకెన్సీ ఉన్నది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు అప్లై డేటు ఇవన్నీ చెప్పడానికి వీడియో అనేది చేశాను. సో ఒకవేళ ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మనకి రైల్వే నుంచి తక్కువ పోస్టులు ఏం రాలేదు, చాలా ఎక్కువగానే వచ్చాయి. సో ఈ ఇయర్ అయినా సరే రైల్వేలో జాబ్ కోసం ఖచ్చితంగా ఇప్పటి నుంచి చదవండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలరు. సో ఇది అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఉంటాయి, ఫేక్ అనేది ఉండదు. సో అన్నీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.